హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే జర్నీ ఛానల్కి స్వాగతం. మనం ఈరోజు వీడియో కైలాసగిరి ప్రాంతాన్ని చూద్దాం. ఇది వైజాగ్ టూర్కి వెళ్ళినప్పుడు మీరు ఖచ్చితంగా కైలాసగిరి ప్రాంతాన్ని సందర్శించండి. కైలాసగిరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు రోప్వే మార్గం చూస్ చేసుకోండి. ఇక్కడ గమనిక ఉంది, ఇది చదవండి. మనకు కైలాసగిరి ప్రాంతానికి వెళ్ళినప్పుడు రోప్వే మార్గం చూస్ చేసుకున్నప్పుడు ఇది ఛార్జ్ వచ్చేసి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇది అప్ డౌన్. చిన్నపిల్లలకైతే 80 రూపాయలు ఛార్జ్ చేస్తారు, అప్ డౌన్. రోప్వే మార్గం టికెట్ కౌంటర్ ఇదే. రోప్వే మార్గం మీకు ఇష్టం లేకపోతే మాత్రం బస్సు సౌకర్యం కూడా ఉంటుంది. అది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. రోప్వే మార్గాన్ని చూస్ చేసుకోవాలని ఏం లేదు, ఎవరి ఇష్టం వారిదే. రోప్వే అంటే ఏంటంటే ఒక కేబుల్ సాయంతో నడిచే కార్ లాంటి క్యాబిన్ ఇది మనకు ఆ కేబుల్ సాయంతో పైకి వెళ్తుంటుంది. ఇది 300 మీటర్ల దూరంలో ఉంటుంది, కొండ ప్రాంతానికి చేరుకుంటుంది. మనం పైకి వెళ్తుంటే మనకు కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తుంది. మనం ఇక్కడ చూద్దాం, మనం పైకి వెళ్తుంటే ఎలా కనిపిస్తుంది, ఈ దృశ్యాలు ఎలా కనిపిస్తున్నాయి చూడొచ్చు. మనం సముద్ర తీర ప్రాంతం చాలా మనకు మంచిగా అనిపిస్తుంది చూడడానికి. ఎందుకంటే వైజాగ్ నగరం పక్కకే ఆనుకొని ఉంది కాబట్టి ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంటుంది. వైజాగ్ నగరం అంటేనే బీచ్, సముద్ర తీరవంతం, ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ చాలా బాగుంటాయి. వైజాగ్ నగరానికి వస్తే మాత్రం ఫిషింగ్ హార్బరు, కైలాసగిరి మ్యూజియం, తేనెటి పార్కు, రిషికొండ ఇవన్నీ సందర్శించండి, బాగుంటాయి. కైలాసగిరి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కైలాసగిరి ప్రాంతంలో మనం దీన్ని ఉద్యానవన పార్కు అంటారు. 2003లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ పర్యాటక ప్రాంతంగా ప్రకటించింది. ఇక్కడ సంవత్సరానికి 3 లక్షల మంది వీక్షకులు వస్తారని అంచనా. దానికి తగ్గట్టే మనకి ఇక్కడ వీక్షకులు కనబడుతున్నారు, చాలా మంది మనకి ఇక్కడ కనబడుతున్నారు. చిన్నపిల్లలు కూడా మనకు ఇక్కడ చూడవచ్చు. చిన్నపిల్ల మనకు బ్యాటరీ కార్లో ఆడుకుంటుంది. మనం శివపార్వతుల విగ్రహాల దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ శివపార్వతులు మనకు కనిపిస్తున్నారు, చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. మనకి ఇక్కడ ఇంత ఎత్తైన కొండ పైన ఇది వాటర్ ఫాల్ కూడా మనకు చాలా సుందరంగా కనిపిస్తుంది. మనం ఎక్కడ చూసుకునే వీక్షకులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. ఇది అంతా మొత్తం కొండపైన 360 ఎకరాలు ఉంటుంది. ఇవి ఉష్ణ మండలపు అడవులు. ఎత్తు వచ్చేసి 385 అడుగుల ఎత్తు ఉంటుంది. సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ చాలా అంటే పర్యాటక ప్రాంతంగా చాలా అభివృద్ధి చెందింది ఆంధ్రప్రదేశ్లో. ఇది మనకు ఇక్కడ ట్రైన్ సౌకర్యం కూడా ఉంటుంది చుట్టూ తిరిగి రావడానికి. దీనికి కూడా 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇట్లా డ్రాయింగ్ కూడా మనం వేయించుకోవాలనుకుంటే ఇక్కడ 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఈ అమ్మాయిని మనం చూడవచ్చు, డ్రాయింగ్ తీస్తున్నారు, పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇక్కడ మనం ఫోటోలు దిగాలనుకుంటే కూడా ఫోటోగ్రాఫర్లు కనిపిస్తుంటారు. ఒక ఫోటోకు 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు, వాళ్ళు ప్రింట్ కూడా ఇస్తారు. ఈ విధంగా మనం తిరుగు ప్రయాణం ప్రారంభించాం. చాలా అద్భుతంగా ఉంటుంది కైలాసగిరి ప్రాంతం. ఫ్రెండ్స్, ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.